హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ట్యూస్డే ఓటింగ్ రిజల్ట్ చూద్దాం. చాలా మార్పులు వచ్చినాయి నిన్నటికి వాటికి. ఇక ఫిఫ్త్ ప్లేస్ విషయానికి వస్తే అవినాష్ ఉన్నాడు. ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఓట్లు నిన్నటికి ఈరోజు కూడా ఇంకా చాలా తగ్గుతూ ఉన్నాయి. మేబీ అవినాష్కి వేసే ఓట్లు కూడా గౌతమ్కు పడుతున్నట్టుంది చాలామంది ఓట్లు. ఇక ప్రాబ్లం ఏది లేదు, ఎందుకంటే ఎట్టాగా అవినాష్ ఫిఫ్త్లోనే ఎలిమినేట్ అవుతాడు. ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ప్రేరణ. నిన్న ప్రేరణ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండే, ఈరోజు ఫోర్త్ ప్లేస్కి వచ్చింది. ప్రేరణ ఓట్ల శాతం తగ్గింది. నబీల్ ఓట్ల శాతం పెరిగినాయి. నబీల్ థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు. అలాగే సెకండ్ ప్లేస్ ఎవరిది ఉందా అంటే గౌతమ్ కృష్ణాది ఉంది. సెకండ్ ప్లేస్ నిన్న గౌతమే ఉండే, ఈరోజు కూడా గౌతమ్ కృష్ణాదే ఉంది. కాకపోతే ఓట్ల డిఫరెన్స్ తగ్గింది. ఇక ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి గౌతమ్కి నిన్న 9% ఓటింగ్ ఉండే, ఈరోజు జస్ట్ 3% మాత్రమే డిఫరెన్స్ ఉంది. 3% అంటే గౌతమ్కి పెరిగింది. 3% డిఫరెన్స్ ఉంది. మేబీ ఈ ముందు ఈ 3% కూడా క్రాస్ చేసి నిఖిల్ని గౌతమ్ కృష్ణ బీట్ చేస్తాడా, క్రాస్ చేస్తాడా లేదా కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ అయితే ఇది. అవినాష్ ఫిఫ్త్ ప్లేస్, ప్రేరణ ఫోర్త్, నబీల్ థర్డ్, గౌతమ్ సెకండ్ అండ్ నిఖిల్ ఫస్ట్. నిఖిల్కి అండ్ గౌతమ్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ 3% ఉంది. చూద్దాం ముందు ఎవరు క్రాస్ చేస్తారనేది. ఇక ఓట్లు అయితే జాగ్రత్తగా చూసి వేయండి. ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. ఎంత వీలైతే అంత ఎక్కువ వేయండి. నేను ఓటు వేసాను అనేది కాదు ముఖ్యం, నాతో పాటు ఎంతమంది ఓటు వేసారు అంటే మీతో పాటు ఎంతమంది ఓటు వేయించారు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అయితేనే మీ అభిమాన కంటెస్టెంట్ గెలుస్తాడు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.